శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, సోమవారం రోజు నాన్ వెజ్ తినాలి అనుకుంటే అమ్మ వాళ్ళు ఏం చెప్తారు? ఆ రోజు శివుడికి పూజ ఉంటుంది అంటారు. ట్యూస్డే రోజు హనుమంతుడు, వెనస్డే రోజు అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబా, శుక్రవారం సంతోష్ మాత, మళ్ళీ సాటర్డే వస్తే అసలు సాటర్డే ఇంకా స్ట్రిక్ట్ వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు సండే రోజు కూడా అసలు తినకూడదు లెక్క ప్రకారము, మన శాస్త్రాల ప్రకారం సూర్య భగవానుడు అంటున్నారు. మరి ప్రతిరోజు ఒక దేవుడికి అయితే నాన్ వెజ్ తినాలి అనుకునే వాళ్ళు ఏ రోజు తినాలి, ఏ రోజు తినకూడదు? ఇక్కడ అసలు యాక్చువల్గా బ్రాహ్మణ్స్ మనం తీసుకున్నప్పుడు బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ అంటే భగవంతుడి గురించి సంపూర్ణమైన జ్ఞానం తెలిసిన వాడిని బ్రాహ్మణుడు అన్నారు. బ్రాహ్మణ్ క్యాస్ట్ అని కాదు. అంటే ఋషులు వీళ్ళందరూ కూడా పూర్వంలో మనం అగస్త్య మహర్షి ఉన్నాడు. అగస్త్య మహర్షిని మేక మాంసం తిని వాతాపి జీర్ణం అన్నాడు. వాతాపి అనేటటువంటి రాక్షసుడు వాళ్ళ అన్న. ఇద్దరు కలిసి వచ్చిన ఋషులల్లో మేక కింద మా ఒక వాతాపి అనేవాడు మారిపోయేవాడు. వాళ్ళ అన్నం వండి పెట్టేసేవాడు వచ్చిన ఋషులకి. తినేస్తే బయటకు రా అని పిలవగానే పొట్ట చించుకొని వచ్చేసేవాడు వాడు. ఇలా ఆ ఋషి మాంసాన్ని వీళ్ళ తినేసేవారు. ఇది రాక్షసులు చేసే పని. అసలు మాంసాహారము అనేటటువంటిది పూర్వంలో మన ఋషులు కూడా తిన్నారు, వేదకాలం నుంచి. కాబట్టి తిండికిను పూజకి సంబంధం లేదు. ఇది ఫస్ట్గా తెలుసుకోవాలి. కాబట్టి బ్రాహ్మలు అని ఎందుకు మనము తినరు అని మనం వాళ్ళకి చెప్తాము అని అంటే, మనందరికీ బ్రాహ్మణం తినము అని ఎందుకంటామంటే, లైట్ ఫుడ్, సెంటియంట్ ఫుడ్ ఎప్పుడు కూడా ఈ మాంసాహారానికంటే కూడా ప్రోటీన్స్ కావాలి, మాంసకృతులు కావాలి, పప్పుల్లో ఉన్నాయి. అలా మనకి మాంసంలో దొరికేటటువంటివి అన్నీ కూడా మనకి వెజిటబుల్స్లో, ఆకుకూరల్లో ఉన్నాయి ప్రోటీన్స్ ఇవన్నీ. సో అటువంటిప్పుడు వై షుడ్ వి గో టు మటన్, చికెన్ ఇవన్నీ? అవి టేస్టే కానీ దే ఆర్ హార్మ్ఫుల్. ఇవి హార్మ్ చేస్తాయి బాడీకి. ఇప్పుడు ఒక మనిషిని మనం తీసుకున్నప్పుడు మన దంతాలన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి, కూరల్లా లేవు. అదే నక్కల్ని, సింహాలని చూసుకుంటే కూరలుగా ఉంటాయి. అదే ఆవులు అవి చూడు, అవి మళ్ళీ ఫ్లాట్గా మనలాగా ఉంటాయి. అంటే కార్నివారియస్ యానిమల్స్ అవి తింటాయి. వెజిటబుల్స్ అవి తినేవాళ్ళం మనం. కాబట్టి మనిషి యొక్క ఇమ్యూన్ సిస్టమే ఎలా డిజైన్ చేయబడిందంటే మాంసాహారం తీసుకోకూడదు. కేవలము ఆకుకూరలు, కాయగూరలు, పప్పులు మాత్రమే తినాలి. ఎవడైనా మన వీడియో చూస్తాడు ఇలా చెప్తే చూడ్డు. అందువలన అవి తింటేనే ఈజీలీ డైజెస్టిబుల్, ఎక్కువ కాలం బ్రతుకుతాం. అందువల్లనే పూర్వకాలం నుంచి ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ ఋషులు కానీ ఎక్కువ కాలం బతికేవారు. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, మరి తినకూడదా అండి, రుచిగా ఉంటున్నాయి కదండి అంటే, మరి ఇవన్నీ కూడా KFC ఇవన్నీ వచ్చినాయి కదండి అంటే, మరి తింటున్నాం, మరి ఏం చేస్తాం? సరే, తిన్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లీస్ట్ ఒకటన్నా పాటించాలి. అదేంటంటే, నవగ్రహాలలో అధినాయకుడు ఎవరు? మొత్తం నవగ్రహ నాయకుడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు పూజలో చాలా స్ట్రిక్ట్ ఆయన. మిగతా నవగ్రహాలు పూజ చేసుకుని మటన్ తిన్నా వాళ్ళు ఏమనరు. కానీ సూర్యనారాయణమూర్తి యొక్క పూజ చేసినప్పుడు ప్రాచీన శాస్త్రం నుంచి, ప్రాచీన కాలం నుంచి శాస్త్రాల్లో ఉన్నది ప్రాచీన పండితులు చెప్తున్నాను. ఏమంటారంటే, సూర్యనారాయణమూర్తి పూజ చేసిన రోజున మటన్ కానీ, చికెన్ కానీ, మందు కొట్టడం కానీ, లేకపోతే ఈ యొక్క స్మోకింగ్ కానీ ఇవేమీ చేయొద్దురా నాయన. భార్యాభర్తలు కూడా సంగమం చేయకూడదు, సంభోగం చేయకూడదు అని క్లియర్గా శాస్త్రం చెప్పబడింది. మైథునం పనికిరాదు అని. మరి చేసేదే వీళ్ళు సండే. బ్రిటిష్ కల్చర్ మనకేం చేసిందంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చి అమ్మో వీళ్ళందరూ సూర్య నమస్కారాలు చేసేస్తున్నారు, బ్రాహ్మణులను అబ్జర్వ్ చేసింది భారతీయులను అందరినీ. సూర్య నమస్కారాలు చేస్తున్నారు, పూజలు పునస్కారాలు తెగ చేసేస్తున్నారు వీళ్ళు. ముఖ్యంగా సూర్యనారాయణమూర్తి ప్రతి భారతీయుడు సూర్య నమస్కారం చేస్తాడు. ఈ సూర్యనారాయణమూర్తి యొక్క సాంప్రదాయాన్ని పడగొట్టేస్తే, మనము వీళ్ళకి ఆ కల్చర్ పడగొడితే వీళ్ళు పాడైపోతారు. అందుకని మనకులా చేసేద్దామని చెప్పి సండే ఈజ్ ఏ హాలిడే అని డిక్లేర్ చేశారు. సండే హాలిడే అయిపోయింది, తర్వాత ఆ రోజు పార్టీలు చేసుకోండి అని వాళ్ళు ఇచ్చేస్తారు. మేము చిన్నప్పుడు చదివినప్పుడు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో ఎవ్వరు చూడరు అసలు. మీరంతా సినిమాల్లో చూస్తారు, ఏది ఫారినర్స్ లాగా మందు పట్టుకొని డ్యాన్స్ చేయడం, నడుము పట్టుకుని వాళ్ళ భార్యలతో. మేము చిన్నప్పుడు బచ్చాగాళ్ళగా LKG అప్పటి నుంచి మాకు రాజమండ్రిలో ఆంగ్లో ఇండియన్స్ అంటే మన డైరెక్ట్ బ్రిటిషర్స్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ పిల్లలు అనమాట. నోయల్ రాబర్ట్స్ నా క్లాస్మేట్ గారు కూడా. నోయల్ రాబర్ట్స్ ఒకడు, బ్రిడ్జ్ అని, బ్రిడ్జెట్, ఆమె పేరు బ్రిడ్జెట్. ఇలా బోల్డ్ మంది ఆంగ్లో ఇండియన్స్ మాతోనే ఉండేవారు. మా టీచరే మిస్సెస్ మెన్నార్డ్, ఇలా పప్పి టీచర్ అని వీళ్ళందరూ అనేవాళ్ళం. వీళ్ళందరూ ఏం చేసేవారు, మా టీచర్లే కాబట్టి మాకు రైల్వే ఇన్స్టిట్యూట్ ఉంటుంది అక్కడ. December 31st వీళ్ళందరూ ఫంక్షన్ చేసుకుంటే ఇలా డ్యాన్సులు చేస్తే సేమ్ సినిమాలో చూస్తాం చూడు, ఒరిజినల్
ఫ్రీగా మేము చూసేవాళ్ళం. అంత డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళల్లో. ఆ కల్చర్ మనకు అంటించేశారు వీళ్ళు బ్రిటిషర్స్. అంటించేసి మనము సూర్య నమస్కారాలు మానేసాం, సూర్యదేవుడు ఆదివారం నాడు చికెను మటన్లు తినేస్తున్నాం. ఓకే, బాగానే ఉంది. అంటే ఏంటి, ఏ రోజు తినకూడదంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వడైనా సరే భారతీయుడు అనేటటువంటి వాడు మనము ఆదివారం తినకూడదు. తింటే మనకి గ్రోత్ ఉండదు ఉండదు ఉండదు, అందులో డౌట్ లేదు. ఆపాలి మరి, సాక్రిఫైస్ చేయాలా? కావాలంటే సాక్రిఫైస్ చేయాలి అంతే. స్కూల్లో నీకు సీట్ కావాలంటే మేము చెప్పిన యూనిఫామ్ వేసుకురా అంతే, లేకపోతే అవుట్ గెట్ అవుట్ అంటున్నాం, ఇది అంతే. ఇకపోతే నువ్వు వచ్చిన సోమవారం నాడు శివుడు, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలాగా ఒక లిస్ట్ తీసుకుంటే ఏ దేవుడికి ఆ దేవుడు ఉన్నారు. కాబట్టి ఆ రోజు తినకూడదు అని ఇంట్లో రెస్ట్రిక్షన్స్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఉదయం పూజ చేసిన తర్వాత తినొచ్చు. ఇక మన పూజ ఉంటుంది కదా, ఇప్పుడు డైలీ పూజ ఉందనుకో, సోమవారం శివుడికి ఉదయం 10 o'clock వరకు లోపల పూర్తయిపోద్ది కదా, చేసేసుకున్న తర్వాత మిగతా మధ్యాహ్నం తినొచ్చు. అంతేగాని ఆ రోజు మొత్తం టోటల్ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. మన త్యాగాలు చూసి భయపడిపోతాడు శివుడు, దేవుళ్ళు భయపడిపోతారు. ఇప్పుడు మహా అయితే వారం రోజుల్లో ఎన్ని రోజులు తింటారు ఈ మటన్ చికెన్? 2 times తింటారు. 2 timesలో ఆదివారం తీసి పడేస్తాం, ఇంకా 6 వారాల్లో 2 తింటారు. కానీ డైలీ తినేవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. డైలీ కూడా తినేవాళ్ళు ఉంటారు, చికెను మటను అన్ని రకాల వెరైటీస్ ఇవన్నీ. సో అందువలన ఇవన్నీ వదిలేసుకొని చాలామందికి ఇంకోటి కూడా ఉంటుంది. ఏమండి మేము మటన్ తిన్నామండి, ఇప్పుడు మేము పెద్దమ్మ తల్లి గుడికి వచ్చామండి, లోపల దర్శనం చేసుకోవచ్చా అండి? చేసుకోకూడదండి, మటన్ పొట్ల ఉందండి అంటే నేను అసలు ఫస్ట్ ఎవడ తినమన్నాడు? ఫస్ట్ తినేసి మళ్ళీ పెద్దమ్మ తల్లి రూల్స్ మళ్ళీ చెప్తారు వీళ్ళు. పెద్దమ్మ తల్లి దగ్గరే అక్కడ బలి వేస్తున్నారు, వేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంటే దేవస్థానం వాళ్ళు సర్లే మనకి డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి షెడ్లు ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, చేయమని చెప్తున్నారా? మీకు ఇస్తుంటే షెడ్ బోటి గిట్టి పీకడానికి, తలకాయ మాంసం కట్ చేయడానికి అక్కడంతా మనుషులను ఏర్పాటు చేశారు, ఉన్నారు. సో ఇంకా తినేసిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకో. అమ్మవారు ఏమంది పాపం, నువ్వు అంత పెద్ద గొప్ప భక్తుడు అయితే నువ్వు అసలు తినవు అసలు మటను. ఒక మేకను కోసి ఒక రాక్షసంగా ఒక కోడిని కానీ ఒక మేకను కానీ నువ్వు చంపి తింటున్నావంటే నీలో మానవత్వం ఎక్కడుంది? అందువల్లనే మనం దానవులం. మానవుడు అంటే ఎవరు? దేవతలకి రాక్షసులకి మధ్యలో ఉన్నవాళ్ళం మనం. అందుకే మటన్ చికెన్ తింటాం. కాబట్టి ఇవి ఫుడ్ హ్యాబిట్స్ గురించి వీళ్ళు చెప్తున్నారండి, మా ఫుడ్ హ్యాబిట్స్ మావండి, ఇవన్నీ ఏం కాదు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు తినొచ్చు, ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడు సొసైటీలో నడుచుకుంటున్నాడు, ఎవరి ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు లివింగ్ ఇన్ రిలేషన్స్ ఉంటున్నారు. ఇది మానవుడు అంటే, మానవ సంస్కృతి అంటే ఏంటి? హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్సో అన్ యానిమల్, బట్ పర్ఫెక్ట్ యానిమల్. నీకు జ్ఞానం ఉన్న యానిమల్, ఎబిలిటీ టు థింక్. అందువల్ల రోడ్డు మీద దాటినప్పుడు మనం అమ్మో ఇది యాక్సిడెంట్ చేస్తుందేమో అని జాగ్రత్తగా వెళ్తాం. అదే పాపం గేదెలు దున్నపోతులు వెళ్ళిపోతాయి. అందువలన మనల్ని మనం తెలుసుకునేటటువంటిది, గాడ్ని తెలుసుకునేటటువంటి అవకాశము, మనల్ని మనం తెలుసుకునేటటువంటి అవకాశం మనకి దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నీ పర్పస్ సాల్వ్ కావాలి అనుకున్నప్పుడు తినకూడదు అంతే. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. మొత్తం 365 రోజులు కూడా తినకూడదు. ఎవడింటాడు మరి మన మాట? కాబట్టి మిగతా రోజుల్లో తినాలి అనుకునేటటువంటి వాళ్ళు ఉదయాల్లో తినేసి పూజ చేసుకొని ఆ తర్వాత తినొచ్చు. మిగతా రోజుల్లో తినండి, ఏమీ డౌట్ లేదు. మంగళవారం మళ్ళీ వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు? ఇది తినొచ్చు తినకూడదు. ఇప్పుడు వాట్ స్వామి వివేకానంద టోల్డ్, వాట్ రామకృష్ణ పరమహంస టోల్డ్, మన జగద్గురువులు చెప్పింది నేను చెప్తున్నాను. ఇది శాస్త్రం. దీని ప్రకారం ఫుడ్ 6 వారాలు తినండి. ఏదైనా మనకి వరలక్ష్మి వ్రతము ఇలాంటివి చేసుకుని ఒక పెద్ద పూజలు చేసుకున్నప్పుడు ఆ రోజు మానేయండి. నేను ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాను, బయట వాళ్ళు చికెన్ మటన్ వండుతున్నారు. మటన్ వీళ్ళకి వాళ్ళ రిలేటివ్స్ని అందరినీ పిలిచారంట, కర్నూలు వాళ్ళు పిలిచి ఏమన్నాడు, సార్ మళ్ళీ వీళ్ళని పిలవాలంటే ఇంకో 2-3 రోజులు ఉండిపోతారు, మళ్ళీ సెకండ్ టైం రారు వీళ్ళంతా, మేము వండేసుకుంటున్నాం అన్నాడు. పంతులు గారు చెప్పింది వెంటలేదు, వాళ్ళే ముందు వండేసుకుంటున్నారు చుట్టాల కోసం ఆ రోజు సండే. సరే నాయన అన్నాం. అన్న తర్వాత మంచి వాసనలు వస్తున్నాయి, ఇక్కడ పూజ అవుతుంది. వాడికి గురుగారు నేను కూడా తినేస్తానండి, తినొచ్చా అండి అన్నాడు. ఫస్ట్ తినకూడదురా నాయన, నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతం చేసావంటే, ఏమన్నా గురుగారు తినేస్తానండి అన్నాడు. తినేయాలనుకున్నప్పుడు ఇంక డెసిషన్ ఇంకా చేసేసుకో అన్నాం. కాబట్టి వాడు తినేసాడు, వాడు భార్య తినేసింది, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఈ భక్తులు వచ్చిన బంధువులు తినేశారు. ఇప్పుడు అదేం తప్పు కాదు. ఇక ఏంటంటే ఫుడ్కి దీనికి సంబంధం ఉండదు. పూజలు అనేటటువంటిది ట్రాన్స్పరెంట్గా ఉండాలి.
హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ, హెల్ప్ ద, అది స్వామి వివేకానంద చెప్పింది. కాబట్టి మనం ఎంతసేపు అనాథలకి, సాధువులకి, వికలాంగులకి, పేదవారికి సహాయం చేయడంలో గొప్పతనం ఉంటుంది. అప్పుడు దైవానుగ్రహం వస్తుంది. ఈ మటన్లు తిన్నామా, చికెన్లు తిన్నామా అన్నదాన్ని బట్టి కాదు. సండే మాత్రం తింటే పచ్చి దరిద్రుడు అయిపోతాడు వాడు. ఎవ్వడైనా సరే లాంగ్ రన్లో దరిద్రుడు అయిపోతాడు. ఎవరినైనా తీసుకో, కోటీశ్వరుల్ని ఎవరినైనా ఇన్ ద ఎంటైర్ వరల్డ్లో తీసుకో, వాడు నా కార్లో వందల కార్లు, రకరకాల బిల్డింగుల్లో ఉన్నవాడు లాస్ట్కి చచ్చాడా, చావలేదా? చచ్చాడు కదా. వాడి డెత్ ఏ రేంజ్లో జరిగింది లాస్ట్ డేస్ అనేది చూసుకోవాలన్నమాట. అండ్ ఎవరైతే ఈ యొక్క కాయగూరలు, ఆకుకూరలు తిని దైవత్వంలో ఉన్నారో, స్వామి వివేకానంద లాంటి వాళ్ళంతా కూడా జగద్గురువులు, సునాయాస మరణం వచ్చింది వాళ్ళకి. కపాలం పగిలి పైకి వెళ్ళిపోయింది ప్రాణం. సో దట్ ఈస్ హౌ మనం లీడ్ చేయాల్సిన విధానం జీవితం. అందుకోసం తినకూడదు. అంతేగాని మనం ఎవరికో దేవుడిని మెప్పించడం, దేవుడిని మెప్పించే అంత సీన్ ఉందా? దేవుడు దేనికి మెచ్చుకుంటాడు? సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్. చేయరాని తోటి వాళ్ళని, సోదరులు నేను పుట్టించాను చెయ్యి అన్నాడు. నీ తోటిగా నేను దేవుడు పుట్టించిన మేకలనే కటింగ్, కోళ్ళనే కటింగ్ చేసుకొని తినేస్తాం. ఆయన సృష్టే కదా. మనకి మేకలు, తమ్ముళ్ళు, ఈ కోళ్ళు, చెల్లెళ్ళు అవుతాయి అనుకుందాం. వాటినే తినేసేటప్పుడు మళ్ళీ ఇంకా దేవుడికి ఏంటి మనం ఆపాదించడం? సో దిస్ ఇస్ మియర్ ఫ్యూలిష్నెస్. కాబట్టి ఎవడు ఇష్టం వచ్చినట్టు అటు తినేయచ్చు, దేవుడికి ఏం అభ్యంతరం లేదు. కానీ సండే మాత్రం తింటే మాత్రం గర్భదరిద్రులు అయిపోతారు. ఇది శాస్త్రం చెప్పేటటువంటి విషయం. గర్భదరిద్రులే కాదు, లాస్ట్ డేస్లో చాలా బాధలు పడతారు. కావాల్సి చూసుకోండి. ఓకే గురుగారు, ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా ఫస్ట్ ముఖ్యంగా వీలైనంత వరకు కూడా నాన్ వెజ్ని అవాయిడ్ చేస్తే, సాత్వికమైన భోజనం చేస్తే బాగుంటుంది. లేదు ఇంకా అలవాటు పడిపోయినాము అన్న వాళ్ళు మాత్రం సండేని ఖచ్చితంగా అవాయిడ్ చేసి మిగిలిన డేస్లో కూడా వాళ్ళ సెంటిమెంట్స్ పరంగా వాళ్ళు ఫాలో అయితే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ధన్యవాదాలు. అద్భుతమైన అనాలిసిస్ అమ్మా దాక్షాయణి, ధన్యవాదాలు.